వైఎస్ఆర్సీపీకి ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు. జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ప్రెస్ గురించి అంత రేపో గీ అని మాట్లాడుతూ ఉంటే ఏమండి అది పెద్ద తప్పు అండి, మీరు తప్పు చేశారు, ప్రెస్ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కూడా ఏ మాట అతను అనలేదు. అంటే ఆ ఉన్మాది ఇంకా మారలేదు. ఇంకోటి కూడా నేను చాలా గట్టిగా చెప్తున్నా, విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ప్రెస్కి కంపల్సరీ క్షమాపణ చెప్పి తీరాలా. దీని మీద ప్రెస్ వాళ్ళు కానీ మీరు మీ యూనిటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది. పిఆర్ వాళ్ళ సమక్షంలో కానీ మీరు చేసే పద్ధతి కానీ మీరు నిలదీస్తారు. అదే మీకే సమస్య వచ్చినప్పుడు మీరు చెబుతూ కొట్టినంత సమాధానం ఇవ్వకపోతే ఇది ప్రతి ఒక్కరికి ప్రెస్ అనేది చులకనయ్యే అవకాశం 100% ఉంది. నేను దయచేసి ప్రెస్ సమక్షంలో ప్రెస్ ముందు మాట్లాడుతున్నా, దయచేసి విజయసాయి రెడ్డి అనే ఒక ఏటు, ఒక దొంగ, ఒక అవినీతిపరుడు, ఒక అక్రమార్కుడు ఆంధ్ర రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడంలో కంకణం కట్టుకున్న విజయసాయి రెడ్డి, లక్షల కోట్లు అడ్డగోలుగా సంపాదించిన విజయసాయి రెడ్డి ప్రెస్కి 100% ఇక్కడ ఒక పార్టీ ప్రెస్ కాదు, ఓవరాల్గా చూస్తే ప్రెస్ ఇది. ఈ మీ మనోభావాలు చాలా వరకు దెబ్బతిన్నాయి కూడా. దయచేసి అతని దగ్గర క్షమాపణ చెప్పించేంత వరకు మీరు గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ తరపున కోరుకుంటున్నా. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 A2 అయిపోయింది. A1 ఈరోజు వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని, జిలా అనే అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు. చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచి కాన్వా వేసుకొని జబర్దస్త్గా గబగబా వచ్చేసాడు. గబగబా వచ్చాడు, ఆడికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దిగాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చి ప్రెస్ పెట్టాడు. ఏడవరకే మనం మాట్లాడదాం, కథంతా తేలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వాయ్లో ఉండే ఒక బండి బాగాలేదంట, కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం. అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు.